శిల్ప ఆగమ చంద్ర చాంద్రి. శిల్పమునకు సంబంధించిన ఆగమ శాస్త్రము యొక్క చంద్రుడు అనేటువంటి వాని యొక్క చాంద్రి అంటే వెన్నెల. శిల్పశాస్త్రము యొక్క వివరణతో కూడిన ఆహ్లాదకరమైన గ్రంథము. నా పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీలో శిల్ప విభాగం ఉన్నప్పటికీ ఇదే మొదటి పిహెచ్డి. ఆ విధంగా శిల్పానికి ప్రాధాన్యం సంపాదించగలిగింది నా చదువుకు సంబంధించిన రంగరించినటువంటి పుస్తకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా విశేషమైన గ్రంథం అని నేను భావిస్తున్నాను. ఈ విషయాల్ని నేను రాసే ముందు రామకృష్ణ శర్మ గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు అనే ఉద్దండ పండితుడితోనూ, తిరుమల రామచంద్ర గారు అనేటువంటి ఉద్దండ పండితుడితోనూ నేను చాలా విషయాలు డిస్కస్ చేసి ఆ విషయాలన్నింటినీ గుదిగుర్చి దీంట్లో చూపించడం అయినది. తర్వాత ఇది సబ్మిట్ అయిన తర్వాత ఆయన ఒక అబ్జెక్షన్ పెట్టాడు. ఇది శిల్పానికి సంబంధించిన పిహెచ్డి కాబట్టి ఈ శిల్పానికి సంబంధించిన పిహెచ్డికి ఈయన ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే ఇవ్వాలి, కానీ మీరు పిహెచ్డి ఈయనకి ఎట్లా ఇస్తారు అని ఒక అబ్జెక్షన్ పెట్టాడు. దానికి ఈ ఎగ్జామినర్స్ని మళ్ళీ పిలిపించారు. ఏమండి మరి ఇట్లా అబ్జెక్షన్ వస్తుంది ఏమిటి అంటే వారు అప్పుడు సమర్థించారు. ఈ శాస్త్రాలకి ప్రాక్టికల్ సైడ్ ఒకటి, తర్వాత థియరిటికల్ సైడ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది థియరిటికల్ సైడ్ విశిష్టమైన గ్రంథంగా నిలుస్తుంది కాబట్టి దీనికి పిహెచ్డి ఇవ్వవలసింది అని వారికి నివేదించారు. అప్పుడు యూనివర్సిటీ వారు దాన్ని అంగీకరించి నాకు పిహెచ్డి ప్రదానం చేశారు. ఇది తెలుగు యూనివర్సిటీలో మొట్టమొదటి పిహెచ్డి శిల్ప విభాగంలో. చేసింది చిన్న ఉద్యోగమైనా ఇన్ని పుస్తకాలు నేను వేసుకున్నానికి కారణం ఏమిటంటే నా శ్రీమతి నాకు సహాయం. ఆమె కూడా ఉద్యోగం చేసింది టీచర్గా. షీ ఈజ్ ఆల్సో బిఎస్సి బీఈడి. ఉద్యోగం చేసి ఇల్లు వ్యవహారం చూసుకున్నందువల్ల నేను ఇంటి విషయాలను పట్టించుకోకుండా ఈ పుస్తకాలని రాసుకోగలను. డబ్బుల్ని లెక్క చేయకుండా కేవలం పుస్తకాల మీద ప్రేమతో పుస్తకాలు కొనడం, పుస్తకాలు రాయడం, పుస్తకాలు ప్రింట్ చేయడం, లోకానికి ఇవ్వడం, ఇది చేసింది మరి. అది కదా గణపతి స్థపతి గారి దయ వల్లనే నాకు పెన్షన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ వల్ల ఆ సర్వీస్ వదిలిపెట్టి వచ్చేసాను. తర్వాత ఇక్కడికి వచ్చి అవి చిన్న చిన్న ఉపయోగం చేశాను. అవేమి మనకు ఉపయోగించేవి కాదు. తర్వాత గణపతి స్థపతి గారు నన్ను ఆహ్వానం చేసి ప్రత్యేకంగా ఇది ఈ శాస్త్రం టీచ్ చేయాలంటే మీరే చేయాలి. నాన్నగారు ఆయన వడ్రంగం చేసేవాడు, తర్వాత బంగారప్పం చేసేవాడు, ఇద్దరు రెండు పనులు చేసేవాడు. గడియారం రామకృష్ణ శర్మ గారు నాకు శిల్పం పిహెచ్డికి ఆయన ఆల్మోస్ట్ గైడ్. మన సంస్కృతికి మణిదీపికలైన శిల్ప శబ్దములు అంటే కల్చరల్ స్టడీ ఆఫ్ కల్చరల్ టెర్మినాలజీ, కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఆ శబ్దాలు ఎట్లా వచ్చినాయి. జ్ఞాని జైల్ సింగ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన గురించి కొంత రాశాను. పంజాబీ విశ్వకర్మ ఆయన పాపం వడ్రంగం చేస్తూ పైకి వచ్చాడు.
ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది ఆయన హైదరాబాద్ వచ్చి నాకు సన్మానం చేశాడు. ఇది విడి జట్టి గారని వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను శ్రీశైల గద్యం అని ఒక గద్యం రాశాను శ్రీశైల స్వామి మీద. ఆయన శ్రీశైల స్వామి భక్తుడు. నేను ఆయనకి రాయంగానే వెంటనే నేను వచ్చి రిలీజ్ చేస్తానని చెప్పాడు. వచ్చి చేశాడు. మరాఠీ ఈ ఊళ్ళో వచ్చిన తర్వాతనే నాకు పరిచయం అయింది. సాహిత్య అకాడమీ వారు నన్ను పూనా యూనివర్సిటీకి డెప్యుటేషన్ పంపించారు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నా. హిస్టరీస్, పాలిటిక్స్, ఎకనామిక్స్ తీసుకొని నేను గ్రాడ్యుయేట్ అయినా. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళ విశారద పరీక్ష పాస్ అయినాడు. విశారద పరీక్ష అంటే విద్వాంతో ఈక్వల్, తెలుగు పండిట్గా అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు తెలంగాణకి వెళ్తే మీకు అపాయింట్మెంట్ వస్తుంది అనేది. అది నేను అప్లై చేశాను. చేస్తే శంకరంపేట, మెదక్ జిల్లా, అక్కడ రండి మీకు ఉద్యోగం ఇస్తామని వచ్చింది. నేను తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఆ పోస్ట్ ఇంకొకరికి అమ్ముకున్నారు. అమ్ముకొని మరి నేనేం చేయాలి? వెంటనే ఇంటికి పోవడానికి మనసు వస్తుంది. ఇంకేదైనా ఇవ్వండి అండి. అక్కడ ఏదో సంస్కృత పాఠశాల, అక్కడ సంస్కృతం చెప్పండి అని. అప్పుడు సంస్కృత పరిషత్తున ఒకటి ఉండేది ఇక్కడ. వాళ్ళ తరఫున కొన్ని పాఠశాలలు నడుస్తుండేవి. ఆ పాఠశాలలో నేను సంస్కృతం చెప్పడానికి అక్కడ కుదుర్చుకొని ఒక 3 నెలలు 4 నెలలు చేసి అది వదులుకొని మళ్ళీ వచ్చి చీరాలలో బిఏకి జాయిన్ అయినా. అక్కడ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ బిఏ పాస్ అయినా. బిఏ పాస్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సెక్రటేరియట్లోనూ, ఐజీ ఆఫ్ పోలీస్ ఆఫీస్లోను, వీటిల్లోనూ ఎల్డీసీగా చేశాను. చేసిన తర్వాత ఇంతట్లోకి డిఫెన్స్ అకౌంట్స్ వచ్చింది. వాడు పూనాకి వేశారు. పూనాకి వెళ్ళిన తర్వాత అది చేస్తూ నేను ఎంఏ సోషియాలజీ చేశాను. అక్కడ పూనా యూనివర్సిటీలో ప్రైవేట్గా చేశారు. దాంతో అది అయిపోయిన తర్వాత నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఉద్యోగం వెతుక్కుంటుంటే అప్పుడు మన సాహిత్య పరిషత్ వాళ్ళు ఇట్లా 2 భాషలు తెలిసిన వాళ్ళు కావాలి అని అన్ని భాషల కోసం చెప్పారు. చెప్తే నేను పోయి ఇట్లా నాకు మరాఠీ తెలుసు అని చెప్తే వాళ్ళు మరాఠీకి పూనా యూనివర్సిటీకి పంపించారు. పూనా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ సోషియాలజీలో నేను పిహెచ్డీకి రిజిస్టర్ చేశాను. అక్కడ ఇరావతి కర్వే అని, ఆ కర్వే గారి, భారతరత్న కర్వే గారి కోడల, ఆమె చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్లా. ఆమె అంటే ఇందిరాగాంధీ కూడా భయపడేది. ఆమెకి స్నేహం కూడా. అయితే ఆమె దగ్గర నేను స్టూడెంట్గా ఉన్నా. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నాకు సరైన సబ్జెక్ట్ ఇవ్వలే. అది అటు ఇటు మారుస్తూ ఉంది సబ్జెక్టు. ఏమిటి మేడం ఇట్లా చేస్తున్నారు, నాకు ఇదిగా ఉన్నది. అయితే వదిలిపెట్టిపోవన్నా. సరే నేను వదిలిపెట్టేసాను. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వాళ్ళు మరాఠీ స్టడీస్కి అక్కడికి పంపించారు. అక్కడ 2 years ఉంది. అలా వచ్చిన తర్వాత చార్మినార్ దగ్గర నానకరామ కాలేజీ ఉంది. ఆ నానకరామ కాలేజీలో నేను సూపరింటెండెంట్గా పనిచేశాను కొన్నాళ్ళు. కొన్నాళ్ళు ఏమిటి దాదాపు ఒక 7-8 ఏళ్ళు చేసింది. తర్వాత ఆ మధ్యలో గణపతి స్థపతి గారితో పరిచయం ఏర్పడ్డది. ఆ స్థపతి గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి
నాకు శిల్పశాస్త్రం తెలుసు అనేది బాగా రూఢి అయింది. అయితే ఇతడిని వదిలిపెట్టడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టి దాని ద్వారా ఒక స్కూల్ పెట్టాలి అని ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్కి ఒప్పించి ఆ స్కూల్లో ప్రత్యేకంగా నన్ను వైస్ ప్రిన్సిపాల్ వేశాడు. ఆయన ప్రిన్సిపాల్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపాల్ ఆయన, నేనేమన్నా వైస్ ప్రిన్సిపాల్ ప్లస్ ప్రిన్సిపాల్స్. ఆ విధంగా మా దగ్గర స్టూడెంట్ అయిన ఫస్ట్ అదొక 10 సంవత్సరాలు. అది తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఈ మధ్య తర్వాత తెలుగు యూనివర్సిటీ వచ్చింది. తెలుగు యూనివర్సిటీ రాగానే వైస్ ఛాన్సలర్ గారు అప్పటికే నేను పిహెచ్డికి చేశాను. అది తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే పిహెచ్డి ఉండేవాడు నువ్వు ఒక్కడే కాబట్టి ఇక్కడ శిల్పం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా నువ్వు రావాల్సిందని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడే రామాచార్యులు గారని ఒక ఆయన అక్కడ రాయలసీమలో అక్కడి నుంచి వచ్చాడు. ఆయన పనిచేస్తే ఆయనకి మన ఎన్టీ రామారావు గారికి పరిచయం. అందువల్ల ఆయనకేం క్వాలిఫికేషన్ లేకపోయినా ఆయన్ని ఒక లెక్చరర్గా పెట్టారు. లెక్చరర్గా పెడితే ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకు కూతుర్ని కూడా క్లాస్లో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తూ మొదలుపెట్టారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా మా నాన్ననే ఉండాలి అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. సరే ప్రచారం చేసుకున్నారు అనుకో. అట్లా కాకుండా నాగేశ్వరరావు గారిని తీసేసి మా నాయన్ని పెడితేనే మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం, లేదని కొంతమంది స్టూడెంట్ని కలుపుకొని అదంతా గడబడి మొదలుపెట్టారు. నిజం ఫలితం మీరు గడబడేం రాక ఎందుకు, నాకు ఉద్యోగం లేకపోతే కదా నేను మళ్ళీ ఎండోమెంట్కి వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ ఎండోమెంట్కి వచ్చేసాను. సరే ఎండోమెంట్కి వచ్చి నేను చివరికి 99లో రిటైర్ అయిపోయినాను.